ఇంత ఖర్చు పెట్టి మళ్ళీ అబ్రాడ్ పోతే పిఆర్ వస్తుందో రాదో, అట్లీస్ట్ మనము రికవర్ చేసామో చేయమో ఇన్వెస్ట్ చేసింది అనే డౌట్ ఉంటుంది. యాజ్ పర్ ప్రీవియస్ ట్రెండ్స్ చూసుకుంటే బ్రేక్ ఈవెన్ చేసిన వాళ్ళు ఉన్నారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, పిఆర్ రాకుండా రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, పిఆర్ వచ్చి సిటిజన్షిప్ వచ్చి ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రీవియస్ ట్రెండ్స్ ని చూసుకొని మనం పాజిటివ్ స్టెప్ వేస్తాము. అంతేగాని వస్తుందా రాదా అంటే అసలు అవుతుందా కాదంటే టోటలీ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. ఇంత ప్రాసెస్ చేసి ఎన్ని పైసలు ఖర్చు పెడితే అవుతుందా కాదా అని అంటే చెప్పలేము మనం. మొత్తము లైఫ్ అంతా కష్టపడాల్సి ఉంటుంది అంటే అటు హార్డ్ ఫేజ్ ఉంటుంది, ఇటు హ్యాపీ ఫేజ్ కూడా ఉంటుంది. 2 phases ఉంటాయి. సో బట్ హార్డ్ ఫేజ్ మనం ఓవర్కమ్ చేసుకుంటే మన హ్యాపీ ఫేజ్ కూడా బాగుంటుంది. సో హౌ స్మార్ట్ యువర్ వర్కింగ్ అనేది మ్యాటర్ ఇక్కడ, హౌ హార్డ్ యువర్ వర్కింగ్ అనేది డజంట్ మ్యాటర్. ఆ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఇంత ఇన్వెస్ట్ చేస్తే వార్తా కాదా, మళ్ళీ తర్వాత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా అంటే హౌ యూ డిజైన్, మీరు ఎట్లా వర్క్ చేస్తారు అనే దాని మీద మీ మీద డిపెండ్ అయ్యారు. అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.